ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనే తమ తొలి ప్రాధాన్యతని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 52.30 లక్షలతో 45వ డివిజన్ పరిధిలోని ఆర్ఎండ్బి వాంబే గృహాల వద్ద ఉన్న కమ్యూనిటీ హాల్ కు రక్షణ గోడ షెడ్ నిర్మాణం, రాజీవ్ నగర్ డిపి స్టేషన్ ఎదురుగా ఇందిరానగర్ కు అనుసంధానంగా వెట్ మిక్స్ లేయర్ రహదారి నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45వ డివిజన్లోని ఆర్ఎండ్బి కంపోస్ట్ యార్డ్ వద్ద దశాబ్దాలుగా పేరుకుపోయిన లెగసీ వ్యర్థాలను ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగిస్తున్నామన్నారు. కంపోస్ట్ యార్డ్, ఏపీ పేపర్ మిల్లు వంటి పరిశ్రమల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ఎండ్బి కాలనీ, రత్నంపేట, శ్రీలంక, ఇందిరానగర్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చొరవతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆర్ఎండ్బి శాఖ నుంచి కార్పొరేషన్ కు స్థలం బదిలీ అయిందని గుర్తు చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 5 ఏళ్ల పాటు ఆ భవనం నిర్లక్ష్యానికి గురై పూర్తిగా దెబ్బతిందని, కోర్టు ఆదేశాల తర్వాత పరిశీలించినప్పుడు ఫాల్స్ సీలింగ్ తో సహా లోపలి సామాగ్రి మొత్తం ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు. అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వీడికి పడ్డారా? అరే నీకు పడ్డాయరా? నీకు 13,000, నీకు 13,000 పడ్డాయి. హ్యాపీ అయినా అంటే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఒకరికే పడేది, మిగతా ఇద్దరికి లేదు. ఇప్పుడు ముగ్గురికి పడతావు. ఫస్ట్లో 6 సంవత్సరాలు జాయిన్ చేశారు. పిల్లలకి కూడా ప్రభుత్వం ఎన్నికల ప్రకారం మాకు చెప్పినట్టు తల్లికి వందనం ముగ్గురికి పడిందండి. మా ముగ్గురు పిల్లలకి కూడా మేము సంతోషంగా ఉన్నామండి. మాది 45వ వార్డు అండి. అయితే మాకు అమ్మఒడికి వేసినందుకు, తల్లికి వందనం వేసినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. దానికి సంబంధించిన ఆదిరెడ్డి వాసు గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికన్నా బాగా అందరి పేరు చెప్పగలిగింది. బాగా చెప్పావు ఏమ్మా. ఇది సిఎస్ఆర్ వర్క్ అయ్యింది కదా సార్, ఇంకా ఓపెన్ చేయలేదు కదా. వాడికి అవతల వైపు మనం ఏమన్నా తీసేద్దాం సార్, తీసేద్దాం బాలు. అవును, ఇక్కడ వరకు కరెక్ట్ పెడతారు. అలాగే చేతులు కడుక్కునే వాళ్ళు కూడా వర్షం ఇబ్బంది ఉంటుంది. ఇదంతా కూడా వంటశాల అనుకున్నాం కదండి. కొద్దిగా సామాన్లు, వంట సామాన్లు కూడా ఇది వాటర్ ట్యాంక్ పెద్దది సార్, 2,000 లీటర్స్. ఇది ఉంటుందా? ఇది ఉంటుంది, అది ఉంటుంది, రెండు ఉంటాయి. చివరి దాకా వెళ్తుంది. వానికి వెళ్ళాలా? కొబ్బరికాయ 45వ వార్డు ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ ఆపోజిట్. అక్కడ కూడా మనం చూడొచ్చు లెగసీ వేస్ట్, అంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త ఏదైతే ఉందో అంతా కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. లెగసీ వేస్ట్ క్లియర్ చేస్తూ ఉన్నాం. దాని ఆపోజిటే ఆర్ఎన్బి కాలనీ. కంపోస్ట్ యార్డ్ ఆపోజిట్ ఉన్నవారు అటువైపు ఏమో పేపర్ మిల్లు. ఇవన్నీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టాలని గతంలో 2014-19లోనే ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు తీసుకురావడం జరిగింది. అది ఆర్ఎన్బి సైట్ నుంచి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. కట్టాం. 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు వైసీపీ వాళ్ళు, పాడు చేసేశారు. ₹1 కోటి ఖర్చు పెట్టి చేశారు. ఎందుకు చేశారు తెలియదు. మేము ఈ రోజున కూటమి వచ్చిన తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాం. లోపల ఫాల్ సీలింగ్లు లాగేశారు, అన్నీ పోయినాయి. మళ్ళా ఏపీ పేపర్ మిల్ వాళ్ళ సహకారంతో 35 లక్షలతోటి, అంటే వాళ్ళు ₹1 కోటి వైసీపీ వాళ్ళు చేయించిన పనులు మేము 35 లక్షలకే చేయించి అన్ని పూర్తి చేసాం.
ఇంకా చుట్టుపక్కల వాల్ ఒకటి రేస్ చేయాలి. అలాగే ఫంక్షన్స్ చేసుకుంటున్న వాళ్ళకి ఒక షెడ్ కావాలి, భోజనాలు వండుకోవడానికి, అలాగే సామాగ్రి అంతా పెట్టుకోవడానికి రూమ్ కావాలి. అలాగే 2000 లీటర్ వాటర్ ట్యాంక్ ఒకటి కట్టాలన్నారు. అవన్నీ కూడా 25 లక్షలతో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. దానితో పాటు రాజీవ్ నగర్, ఇందిరానగర్, రాజీవ్ నగర్ కనెక్టింగ్ ఒక రోడ్డు ఉంది. అది ఎప్పుడు కూడా వర్షాలు పెరుగుతున్నప్పుడు నీట మునుగుతుంది. వీళ్ళకి వెళ్ళాలి అని అంటే ఇంకా చాలా కష్టం, చుట్టూ తిరిగి వెళ్ళే పరిస్థితులు. అదే పని మీద ఇన్ఛార్జ్గా ఉన్న కొయ్యల రావణ్ గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి పరిష్కారం చూపించాలని అనడం, అధికారులు ఒక సూచనలతో వెట్ మిక్స్ సుమారు 28 లక్షలతోటి కేవలం ఇక్కడ నివసిస్తున్న వారికి ఇందిరానగర్ తోటి కనెక్టింగ్ కానీ లేకపోతే వారి యొక్క కార్యక్రమాలకి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా నీట మునిగితే ఇంక చుట్టూ తిరిగేసి వెళ్ళేదే. 28 లక్షలతో ఇక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. మార్కింగ్ ఇస్తున్నారు టౌన్ ప్లానింగ్. రేపే వర్క్ మొదలుపెట్టి త్వరగతిన పూర్తి చేయడం వల్ల ఆ రోడ్డు ఎంత వర్షం పడినా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇందిరానగర్ కనెక్టింగ్ రోడ్ ఇది. అలాగే అక్కడ ఈ 30 లక్షలతోటి ఆర్ఎంసీ నుంచి పనులు చేసిన తర్వాత ఆ 35 లక్షలు ఏదైతే ఏపీ పేపర్ మిల్ ఉందో 65 లక్షలతో కమ్యూనిటీ హాల్ని కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటాం. ఒకటే చెప్తా ఉన్నాం, కంపోస్ట్ యార్డ్, పేపర్ మిల్లు, అటు పక్కన రత్నంపేట, లోదర్గిరి, ఆర్ఎన్బి కాలనీ, శ్రీలంక, ఇందిరానగర్ అంతా కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు. ప్రభుత్వాలు చిన్న చూపు. ఇప్పటికే ఈ యొక్క కంపోస్ట్ యార్డ్ వలన, పేపర్ మిల్లు వలన ఇబ్బందులు పాలవుతున్న వారు, నివసిస్తున్న వారికి మనం మౌలిక వసతులు మెరుగ్గా కల్పించడం అన్నది పాలకుల ఒక బాధ్యత. ఆ బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పటికే ఈ వార్డులో 1,50,00,000తో పనులు పూర్తి చేసుకున్నాం. మరొక 30 లక్షల పనులు నడుస్తున్నాయి. ఈ రోజున 52 లక్షలకి నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అంటే మొత్తంగా 2,20,00,000. అది కాకుండా పుష్కరాలకి మరో 10 కోట్ల పనులు ప్రతిపాదించాం. ఆ పనులు కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఇది బలహీన వర్గాలు నివసించే ప్రాంతం పట్ల కూటమి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా బలహీన వర్గాలకి సంబంధించిన శాసనసభ్యుడిగా నా బాధ్యతగా నేను తీసుకున్నాను. అభివృద్ధి చేస్తాం, అవసరమైన మౌలిక వసతులు ఇస్తాం, సంక్షేమం కూడా చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.